ప్రతి ఉగాది సంవత్సరానికి ఒక ప్రత్యేకమైన పేరు ఉంటుంది. గత సంవత్సరం పేరు విశ్వవసు, ఈ సంవత్సరం పేరు పరాభవ. అసలు ఈ పేర్లు ఎలా వచ్చాయో మీకు తెలుసా? ఒకసారి నారదముని విష్ణుమూర్తితో ఇలా అన్నాడు, మీ మాయలీలలు ఎవరితోనైనా పనిచేయొచ్చు, కానీ నా దగ్గర మాత్రం పని చేయవు అని గర్వంగా చెప్పాడు. అప్పుడు విష్ణు చిరునవ్వుతో నారదమునిని దగ్గరలో ఉన్న ఒక సెలయేరులో స్నానం చేసి రావాలని పంపించాడు. నారదుడు ఆ సెలయేరులో మునిగి బయటకు వచ్చేసరికి అతను ఒక అందమైన కన్యగా మారిపోయాడు. తన గత జీవితం మొత్తం కూడా మర్చిపోయాడు. ఆ కన్యను ఒక రాజు చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. కాలక్రమంలో వారికి 60 మంది సంతానం పుట్టారు. కానీ ఒక యుద్ధంలో ఆ రాజుతో పాటు ఆ 60 మంది పిల్లలు కూడా మరణించారు. ఆ దుఃఖాన్ని తట్టుకోలేక ఆ రాణి విష్ణుమూర్తిని ప్రార్థించింది. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఇలా అన్నాడు, ఓ నారదముని, నువ్వెవరో నీకు గుర్తులేదా? అంతే, వెంటనే ఆ రాణి మళ్లీ నారదమునిలా మారిపోయాడు. అప్పుడు నారదుడు నమస్కరిస్తూ అన్నాడు, ప్రభు, మీ మాయ నుండి ఎవరూ తప్పించుకోలేరు. అప్పుడు విష్ణుమూర్తి నారదముని 60 మంది కుమారుల పేర్లను ఉగాది సంవత్సరాల పేర్లుగా నిర్ణయించాడు. అందుకే ప్రతి ఉగాది సంవత్సరానికి ఒక ప్రత్యేకమైన